పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను పార్టీలో చేర్చుకుంటాం, ఇద్దరం కంబైన్ కలిసి పోటీ చేస్తాం, బీఎస్పీ బీఆర్ఎస్ పార్టీ రెండు కలిసి పోటీ చేస్తాయనే కోణంలో ప్రచారం చేయించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి ఉన్న ఇమేజ్ ఏదైతే ఉందో ఆ ఇమేజ్ ని మొత్తాన్ని నీరుగార్చడం జరిగింది. సమాజంలో, తెలంగాణ సమాజంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్న విలువ అనేది మొత్తం దిగజార్చడం జరిగింది. భవిష్యత్తులో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు రాజకీయ మనుగడ అనేది లేకుండా కుట్ర పనడం జరిగింది కేసీఆర్. ఆ కుట్రలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బలి కావడం జరిగింది. ఈ కుట్రలో భాగంగానే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ అదేవిధంగా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ రెండు పార్టీలు కలిసి ఉమ్మడి అభ్యర్థిగా నాగర్కర్నూలు నియోజకవర్గం నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బరిలో దిల్పాలనే కోణంలో ప్రయత్నం చేయడం జరిగింది. ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను బలి చేయడం జరిగింది. బలి పశువుగా మార్చి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విద్యావంతులు, మేధావులు, ఉన్నత ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, ఉన్నత చదువులు చదివిన వాళ్ళందరికీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే గౌరవం ఉండే. ఎందుకంటే కేసీఆర్ చేసినటువంటి, ముఖ్యమంత్రిగా కేసీఆర్ చేసినటువంటి అవినీతి అక్రమాలు ఏవైతే ఉన్నాయో ఈ అవినీతి అక్రమాలు తట్టుకోలేకైనా తన పదవి నుంచి అంటే తన ఉద్యోగం నుంచి విఆర్ఎస్ తీసుకుని రాజకీయాల్లోకి రావడం జరిగింది. కేసీఆర్ ను ఓడించడం తన లక్ష్యం. కేసీఆర్ నిర్వహిస్తున్న ఏదైతే బాధ్యతలు ఉన్నాయో ముఖ్యమంత్రిగా తెలంగాణ సమాజానికి కీడు చేస్తున్నాయి, భవిష్యత్తు తెలంగాణ ప్రజలకి తీవ్ర అన్యాయం చేస్తున్నాయని కోణంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 2023 ఎన్నికల్లో ప్రచారం చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ కేసీఆర్ పైన విమర్శలు చేయడం జరిగింది. అయితే 90 రోజులు గడవక ముందుకే, 3 నెలలు గడవక ముందుకే అదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆయన పోటీ చేసినటువంటి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తే అనేక స్థానాల్లో పోటీ చేస్తే ఎక్కడ కూడా ఒక్క సీట్లో, ఒక్క స్థానంలో కూడా బీఎస్పీ పార్టీ డిపాజిట్ రాలేదు. ఈ క్రమంలోనే 90 రోజుల్లోనే స్వరం మార్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ కి జై కొడుతున్నాడు. కేసీఆర్ ఈ భారత రాజ్యాంగాన్ని రక్షిస్తాడు. కేసీఆర్ ఒక పెద్ద లౌకికవాది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ భారత రాజ్యాంగాన్ని అవమానిస్తున్నాయి, భారత లౌకికత్వాన్ని దెబ్బతీస్తున్నాయి. కేసీఆరే ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడతాడు, లౌకికత్వాన్ని కాపాడతాడు. కాబట్టి కేసీఆర్ కి జై కొడుతున్నానని చెప్పి కేసీఆర్ నేను ఇద్దరం కలిసి పోటీ చేస్తాం, కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో గద్దె దించుతామని ఈ రోజు మాట్లాడుతున్నాడు. అంటే 90 రోజుల క్రితం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్వరం ఎక్కడ ఉన్నది? 90 రోజుల క్రితం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ టార్గెట్ ఎవరు ఉన్నారు? 90 రోజుల క్రితం ఈ తెలంగాణ సమాజానికి కేసీఆర్ అన్యాయం చేస్తుండు, ద్రోహం చేస్తుండు. నీళ్లు నిధులు నియామాల కోసం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ విద్యార్థులు కానీ తెలంగాణ ప్రజల భవిష్యత్తును కానీ అన్యాయం చేస్తున్నటువంటి కేసీఆర్ ను గద్దె దించాలన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓడిన వెంటనే నాకు ఎమ్మెల్యే పదవి లేదు, నాకు రాజకీయ భవిష్యత్తు లేదనే కోణంలో, ఎంపీ కావాలనే కోణంలో, తెలంగాణ ప్రజల భవిష్యత్తు నాకెందుకు రా నాయన, నాకు కావాలి రాజకీయ భవిష్యత్తు అని చెప్పి ఎమ్మెల్యే ఎన్నికల్లో గెలిచినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎంపీ ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా పేర్కొంటూ మళ్ళీ దీనికి పైగా మరేం చెప్తున్నారంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంట కాన్షీరామ్ మాదిరిగానే ఎన్నికల వ్యూహాన్ని రచిస్తూ ఆ కాన్షీరామ్ మాదిరిగానే రాజకీయాలు చేస్తున్నారు. కేసీఆర్ తో పొత్తు పెట్టుకోవడం అనేది కాన్షీరామ్ విధానాన్ని పాటించడమే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటున్నాడు. అంటే అవినీతి అక్రమాలు చేసిన టీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటే కాన్షీరామ్ తో విధానాన్ని పాటించినట్లు అవుతుందా? నీళ్లు నిధులు నియామకాల కోసం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క హామీని నెరవేర్చని కేసీఆర్ 50 ఏళ్లకు పెన్షనిస్తానని చెప్పి ఇవ్వకపోవడం, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తానని కట్టేయకపోవడం, దళిత సోదరుని ముఖ్యమంత్రి చేస్తానని చేయకపోవడం, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పి ఇవ్వకపోవడం, నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి ఇవ్వకపోవడం, నిరుపేదలైన పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు ఇస్తానని చెప్పినటువంటి కేసీఆర్ ఇవ్వకపోవడం అనేది, ఇవన్నీ కూడా కేసీఆర్ చేసిన తప్పిదాలన్నీ కూడా ఈ రోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు మంచిగా కనిపిస్తున్నాయనే కోణంలో, అంటే కేసీఆర్ బుట్టలో పడిపోవడం జరిగింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఈ క్రమంలోనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి ఈ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ జీవితం అనేది ప్రశ్నార్థకంగా మారిందంటే కేసీఆర్ 2023 ఎన్నికల్లో, అంటే 2023 ఎన్నికల అనంతరం ఈ కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ సర్వనాశనం కావడం జరిగింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే విద్యావంతులు, మేధావులు ఎవరైతే ఉన్నారో, లేదంటే ఆయా కుల సంఘాలకు సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో, ఈ సమాజంలో ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో, లేదంటే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో, నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో, యువత ఎవరైతే ఉన్నారో, మహిళలు ఎవరైతే ఉన్నారో, వీళ్ళందరూ కంకణం కట్టుకుని టీఆర్ఎస్ పార్టీని ఓడించడం జరిగింది. కాబట్టి ఈ సమాజాన్ని, ఈ మహిళలని, ఈ విద్యార్థులని, ఈ యువతను ఎవరైతే
ఎవరైతే చైతన్యవంతం చేయడం జరుగుతుందో, రాజకీయాల నుంచి చైతన్యవంతం చేయడం జరుగుతుందో, రాజకీయాలకు సామాన్య జనాన్ని ఎవరైతే రాజకీయాల దగ్గరికి తీసుకురావడం జరుగుతుందో, ఈ సమాజాన్ని చైతన్యవంతులుగా ఎవరైతే తీర్చిదిద్దడం జరుగుతుందో వాళ్ళని దెబ్బ కొట్టాలనే కోణంలో సీఎం కేసీఆర్ వ్యూహం పన్నడం జరిగింది. 2023 ఎన్నికల్లో నా ఓటమికి కారణమైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కావచ్చు, ఇక బీసీ కులాలకు సంబంధించిన కావచ్చు, ఎస్సీ కులాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఎస్టీ కులాలకు సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆయా కులాలకు సంబంధించిన గొప్ప లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి అంతు చూడాలనే కోణంలో కేసీఆర్ ఈ పార్లమెంట్ ఎన్నికలను టార్గెట్ గా చేసుకోవడం జరిగింది. కేసీఆర్ కి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు గెలవకపోయినా పర్వాలేదు, ఆయనకు వచ్చే నష్టం ఏమీ లేదు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పైన 5 ఏళ్ల తర్వాత వ్యతిరేకత వచ్చి కాంగ్రెస్ పైన ఏదైతే కోపమో మళ్ళీ నాకు అనుకూలంగా మారుతుంది. ఏదైతే కేసీఆర్ పైన కోపంతో, కేసీఆర్ పైన అయిష్టతతో ఈరోజు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ సమాజం అధికారంలోకి తీసుకురావడం జరిగిందో, ఇదే కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత వచ్చి నన్ను కూడా మళ్ళీ వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తారనే కోణంలో కేసీఆర్ ఆశపడడం జరుగుతుంది. అయితే అంతకంటే ముందు ఈ సమాజాన్ని ఉత్తేజపరుస్తున్న, ఈ సమాజాన్ని మేల్కొల్పుతున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కావచ్చు, అదే విధంగా ఇతర కుల సంఘాలకు సంబంధించిన నాయకులు కావచ్చు, ఇతర వర్గాలకు సంబంధించిన నాయకులు కావచ్చు, వీళ్ళందరినీ ఖతం చేయాలని కేసీఆర్ కంకణం కట్టుకున్నాడు. అందులో భాగంగానే నాగర్ కర్నూలులో బీఎస్పీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తారని ప్రచారం చేయించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను రాజకీయంగా సమాధి చేసే ప్రయత్నం కేసీఆర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకో పరంగా చూస్తే మిత్రులారా, ఇప్పుడు బీసీ నేతగా ఉన్నటువంటి నాయకుల్ని కూడా కూకటి వేలతో పెట్టించే ప్రయత్నం చేయడం జరుగుతుంది కేసీఆర్. దానికి సంబంధించి ఒకసారి మనం వార్త చూస్తే, ఇక్కడ ఈయన మీటింగ్ పెడితే ఎక్కడ ఎవరు కూడా ప్రజలు రావడం లేదు. అన్ని మీటింగ్లకు ప్రజలందరూ కూడా గైరాజరవుతున్నారు. అయితే ఈయనకు పోటీ చేసేందుకు దిక్కు లేక ఈరోజు బీసీ సామాజిక వర్గంలో, ముదిరాజ్ సామాజిక వర్గంలో ఈ రాష్ట్రాన్ని కానీ సమైక్య ఆంధ్రప్రదేశ్ని కానీ దేశవ్యాప్తంగా ముదిరాజ్ సామాజిక వర్గాన్ని రాజకీయాల్లో, విద్యా, వైద్యం, ఉపాధి, ఉద్యోగ అంశాల్లో చైతన్యవంతం చేసినటువంటి బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన కాసాని ముదిరాజు ఎవరైతే ఉన్నారో, కాసాని ముదిరాజు కూడా ఇలాంటి కుల సంఘానికి సంబంధించిన నాయకులు కూడా మళ్ళీ భవిష్యత్తులో రావద్దు, రాజకీయాలు చేయొద్దంటూ ఈసారి కాసాని జ్ఞానేశ్వర్ కూడా టీఆర్ఎస్ పార్టీ బీఫామ్ ఇస్తున్నాడు కేసీఆర్. అది ఎక్కడి నుంచి అంటే, కాసాని జ్ఞానేశ్వర్ కూడా టీఆర్ఎస్ పార్టీని బరిలో నిలిపి ఖచ్చితంగా ఆయన రాజకీయ సమాధి చేయాలని కంకణం కట్టుకోవడం జరిగింది. ఒకవైపేమో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మరొక వైపేమో కాసాని జ్ఞానేశ్వర్. గత ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లోనేమో మందకృష్ణ కూడా ఒకవైపు రాజకీయంగా వెనుకబడిపోవడం జరిగింది. ఇక ఆర్ కృష్ణ ఏమో 2018 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు చేతిలో జీరో కావడం జరిగింది. అంటే ఈ రాజకీయ నాయకులందరూ కూడా, కుల సంఘాలకు సంబంధించిన నాయకులందరూ కూడా జీరో చేయడం జరుగుతుంది. అంటే వీళ్ళందరూ కూడా ప్రజలను, సామాన్య జనాన్ని కావచ్చు, అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు సంబంధించిన ప్రజలందరూ కూడా రాజకీయంగా, విద్యా, వైద్యం, ఉద్యోగం, ఉపాధి అంశాల్లో చైతన్యవంతం చేస్తున్నారు. కాబట్టి వీళ్ళందరినీ కూడా సమాధి చేయాలని ఒక కుట్ర జరుగుతుంది. ఒకవైపు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మరోవైపు మందకృష్ణ, ఇక్కడ కాసాని జ్ఞానేశ్వర్, అక్కడ ఆర్ కృష్ణయ్య. అంటే కుల సంఘాల కోసం ఈ సమాజంలో ఎవరైతే ఈ కులాన్ని, సామాన్య జనానికి, సామాన్య కులాలకు ఒక వెలుగుగా మారే ప్రయత్నం చేయడం జరుగుతుందో, ఈ క్రమంలోనే కేసీఆర్ బుట్టలో పడి, అక్కడ చంద్రబాబు బుట్టలో పడి ఈరోజు ఏపీ నుంచి రాజ్యసభ సభ్యునిగా ఎంపికైనటువంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఎంపికైనటువంటి ఆర్ కృష్ణయ్య ఈరోజు బీసీల గురించి మాట్లాడే పరిస్థితి లేకుండా పోయింది. బీసీ సమాజం గురించి ఈ ప్రభుత్వాలపైన పోరాటం చేసే పరిస్థితి లేకుండా పోయింది. ఎందుకంటే ఆయనకు ఒక రాజ్యసభ పదవి ఇచ్చిండు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాజ్యసభ సభ్యునిగా ఆర్ కృష్ణ ఏం చేసి, నేను బీసీ కులాలన్నింటిని కూడా ఉద్ధరించిన కులంలో ఆయన ప్రచారం చేసుకుని బీసీ కులాలకు సంబంధించిన ఓట్లని దండుకునే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి ఈ కేసీఆర్ అనే వ్యక్తి నాగర్ కర్నూలులో ఎంపీ టికెట్ ఇస్తూ, నేను బీఎస్పీ పార్టీకి అత్యంత సన్నిహితుడిని, ఆప్తుని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తికి నేను రాజకీయంగా భిక్ష పెడుతున్నానని చెప్పి కుట్రలు చేస్తూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని రాజకీయంగా సమాధి చేసే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇక ఓడిపోయే స్థానం ఖచ్చితంగా నాగర్ కర్నూలు అనేది బీఎస్పీ ఎవడు పోటీ చేసినా ఇక్కడ పోటీ అనేది కేవలం కాంగ్రెస్, బీజేపీకి మధ్యలోనే పోటీ ఉంది. అందులో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నాగర్ కర్నూలు నుంచి గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి బీజేపీ కంటే. కానీ బీజేపీ 2వ స్థానంలో
నిలిచేందుకు మాత్రం అవకాశం ఉంది. పోటాపోటీ మాత్రం నాగర్కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉంది. బీజేపీ గెలిచిన ఆశ్చర్యం లేదు. అయితే ఇక్కడ కూడా కాసాని జ్ఞానేశ్వర్ అంటే నాగర్ కర్నూలులో మొత్తాన్ని చూస్తే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గెలిచే పరిస్థితి లేదు. బీఎస్పీ బీఆర్ఎస్ రెండు కలిసి పోటీ చేసినా అక్కడ డిపాజిట్ వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇక్కడ ఒక్క ఎమ్మెల్యే బీఆర్ఎస్ వాడు గెలవలే. అందరు అవినీతి అక్రమాలు భూ కబ్జాలు చేసి తుక్కుగా ఓడిపోయి వీళ్ళకు దిక్కు లేకుండా పోయింది. ఒక్కడు కూడా నియోజకవర్గాలకు వచ్చే పరిస్థితి లేదు. టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. కార్యకర్తలు ఎట్టున్నారు, ఉల్లా ఏడుస్తురా, నవ్వుతురా, తుమ్ముతురా, దగ్గుతురా, వాళ్ళు ఆరోగ్యంగానే ఉన్నారా? మేము ఓడిపోయినాం, హైదరాబాద్లో పోయి హాయిగా కూర్చున్నాం ఏసీ గదులో. మరి నన్ను నమ్ముకున్న కార్యకర్తలు ఎట్లున్నారు ఊర్లలో? ఒక్కడు కూడా వచ్చే దిక్కు లేదు. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ గెలిచే పరిస్థితి లేదు. నాగర్ కర్నూలు పార్లమెంట్ పరిధిలో గెలవదు. కాబట్టి ఆడ ఎవడు కూడా టీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తలేడు. ఎవరు పోటీ చేయలేక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బరిలో దించి ఉమ్మడి అభ్యర్థిగా ఆయనను బలి చేసే ప్రయత్నం చేయడం జరుగుతుంది. అంటే కేసీఆర్ అవినీతి అక్రమాలకు ఈ రోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వంత పాడుతున్నారనే కోణంలో పరోక్షంగా ఆయన పైన విమర్శలు చేసి రాజకీయంగా ఆయన సమాధానం చేసే ప్రయత్నం చేయడంతో పాటు గెలువని స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి పోటీ చేసి డబ్బులు వృధా, సమయం వృధా చేసుకోవడం ఎందుకనే కోణంలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు సేఫ్ జోన్ లో ఉంటున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను బలి చేస్తున్నారు. ఇక్కడ కాసాని జ్ఞానేశ్వర్ కూడా అదే విధంగా బలి చేసే ప్రయత్నం చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన వార్త చూస్తే కేసీఆర్ పరిస్థితి ఏ విధంగా ఉంది, కేసీఆర్ ది పరిస్థితి ఏ విధంగా కొనసాగుతుంది ఒకసారి మనం గమనిస్తే మిత్రులారా, నల్గొండ మీటింగ్ కు అమిత్ రెడ్డి గైరాజరు. టికెట్ల రేసులో కాసాని కంచర్ల కృష్ణారెడ్డి. లోక్సభ ఎన్నికల్లో పోటీకి బీఆర్ఎస్ నేతల వెనుకంజ. అంటే ఎవ్వడు కూడా ఏడ కూడా పోటీ అంటే చేస్తలేడు. అట్లాంటి పరిస్థితి వచ్చింది. బీఆర్ఎస్ తరఫున లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆ పార్టీ నాయకులు జరుపుతున్నారు. లోక్సభ ఎన్నికల సన్నద్ధతలో భాగంగా నియోజకవర్గాల వారిగా భేటీలు నిర్వహిస్తున్న కేసీఆర్ సోమవారం నందినగర్లోని తన నివాసంలో నల్గొండ, చేవెళ్ల బీఆర్ఎస్ నేతలతో వేర్వేరుగా భేటీ అయ్యారు. ఈ రెండు నియోజకవర్గాల్లో పార్టీ తరఫున పోటీ చేస్తారనుకుంటున్న ఇద్దరు అభ్యర్థులు కూడా డుమ్మా కొట్టారు. చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి మీటింగ్ గైరాజరయ్యారు. పోటీకి ఆయన విముఖత వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఎవరిని పోటీలోకి దించాలనే అంశంపై మీటింగ్ లో చర్చించారు. మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్ను అభ్యర్థిగా నిలిపితే ఫలితం అనుకూలంగా ఉంటుందని కేసీఆర్ వ్యాఖ్యానించినట్టు తెలుస్తుంది. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారిని కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులుగా ఎంపిక చేసిన నేపథ్యంలో బీసీ ముద్రాల సామాజిక వర్గానికి చెందిన కాసాని జ్ఞానేశ్వర్ దీటైన అభ్యర్థి అవుతారని కేసీఆర్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో చేవెళ్లలో బహిరంగ సభ నిర్వహించేందుకు తేదీ నిర్ణయించాల్సిందిగా పార్టీ నేతలకు ఆయన సూచించారు. మాజీ మంత్రి సత్యేందర్ రెడ్డి, కాసాని జ్ఞానేశ్వర్, ఆయన కొడుకు వీరేష్, ఎమ్మెల్యే కాలే యాదయ్య, ప్రకాష్ గౌడ్, అరికపూడి గాంధీ, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ ఆనంద్, రోహిత్ రెడ్డి, మహేష్ రెడ్డి, పార్టీ నేతలు కార్తిక్ రెడ్డి తదితరులు ఈ భేటీలో పాల్గొనడం జరిగింది. నల్గొండ నుంచి కృష్ణారెడ్డి నల్గొండ అభ్యర్థిగా ప్రచారం జరిగిన గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు అమిత్ రెడ్డి కేసీఆర్ తో జరిగిన మీటింగ్ కు హాజరు కాలేదు. మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సహా పార్టీ నేతలు ఈ భేటీలో పాల్గొన్నారు. నల్గొండ లోక్సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా రాజకీయ సమీకరణలపై కేసీఆర్ విశ్లేషించారు. పార్టీ అభ్యర్థులుగా ఎవరుంటే బాగుంటుందని నేతల నుంచి అభిప్రాయాలు సేకరించారు. సొక్కమైన పిల్లగా ఎమ్మెల్యే ఎలక్షన్లో ఎందుకు సేకరించలేదు? ఇట్లా ఎమ్మెల్యే ఎలక్షన్లో ఎందుకు నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులతో ఎందుకు మాట్లాడలేదు? ఏ అభ్యర్థి అయితే మన పార్టీ గెలుస్తుంది నియోజకవర్గాల్లో ఎందుకో మీటింగ్ పెట్టలేదు కేసీఆర్? కల్వకుర్తి నియోజకవర్గంలో ఇప్పుడున్న ఎమ్మెల్యే వద్దని చెప్పి, గత ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే వద్దని చెప్పి, అచ్చంపేట నియోజకవర్గంలో ఆడునాయన వద్దని చెప్పి, నార్కల్ నియోజకవర్గంలో ఈడునాయన వద్దని చెప్పి, జడ్చర్ల నియోజకవర్గంలో ఆడునాయన వద్దని చెప్పి, కొల్లాపూర్ నియోజకవర్గంలో ఈడునాయన సిట్టింగ్ ఎమ్మెల్యేలు పోటీ చేస్తే ఓడిపోతారా అని చెప్తే బల్బ్ ఎక్కువై పోటీని నిలిపి తుక్కుగా ఓడిపోయాడు. ఇలా గుర్తొచ్చి పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు నిలబెడితే బాగుంటుంది అంటున్నాడు. ఎవరు నిలబెడితే బాగుంటుంది కాదు, ఎవడు నిలబడతారంటే ఈ పార్టీ నుంచి పోటీ చేసేందుకు. ఎందుకంటే ఎవడు పోటీ చేసినా ఓడిపోతారు. ఎందుకంటే మీ పార్టీ పరిస్థితి అంత దరిద్రంగా ఉంది. ప్రధాన కారణం ఏంటంటే ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం, అవినీతి అక్రమాలు భూ కబ్జాలు చేయడం జరిగింది. కాబట్టే తుక్కుగా మిమ్మల్ని ఓడించడం జరిగింది. పార్లమెంట్ ఎన్నికలు కూడా అట్నే ఓడిస్తారు. ఈ భేటీలో కంచర్ల కృష్ణారెడ్డి పాల్గొనడం జరిగింది. అయితే పార్టీ నేతలు ఎక్కువ మంది కంచర్ల కృష్ణారెడ్డి అభ్యర్థిపై మొగ్గు చూపినట్లు సమాచారం. ఈ భేటీలో ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, గాదరి కిషోరు, చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాలరెడ్డి, చెరుకు సుధాకర్, ఆడారి జంగయ్య యాదవ్ తదితరులు పాల్గొనడం జరిగింది. జగదీష్ రెడ్డితో హుజూర్నగర్ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి 2 రోజుల క్రితం బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరడంతో నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కలిశారు. తెలంగాణ భవన్లో జరిగిన ఈ భేటీకి హుజూర్నగర్కు చెందిన పలువురు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, క్షేత్ర స్థాయి నాయకులు హాజరయ్యారు. సైదిరెడ్డి పార్టీని వీడిన ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జగదీష్ రెడ్డి భరోసా ఇచ్చారు. గిరిజనులు ఎక్కువగా ఉండే
బీఆర్ఎస్ ఇన్ఛార్జిగా గిరిజన నేతకు బాధ్యతలు అప్పగించాలని కొందరు నేతలు కోరారు. అయితే ప్రస్తుతానికి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్కు హుజూర్ నగర్ సమన్వయ బాధ్యతలను కేసీఆర్ అప్పగించారు. త్వరలో పార్టీ ఇన్ఛార్జి ప్రకటిస్తామని హుజూర్ నగర్ నుంచి వచ్చిన పార్టీ నేతలకు జగదీష్ రెడ్డి హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇక నేడు కరీంనగర్లో బీఆర్ఎస్ కథన బేరి. ఏం కథన బేరి రాబాయ్, కథనకుండా కూర్చున్నాడు ఇంట్లో పోయి, మళ్ళీ కథన బేరి ఏంట, కథన బేరి.